Today, let's learn about the very important topic in English అనేది హెల్పింగ్ వెర్బ్ గాను మరియు మెయిన్ వెర్బ్ గాను verb. V2 is the simple past form. V3 is the past participle అతనికి అంటే హీకి లేదా ఆమెకు అంటే షీకి చెప్తాం. అంతేనా? చిన్న చిన్న వస్తువులు ప్రాణులు అంటే చిన్న చిన్న వాక్యాలు తయారు చేసుకుని వాటిని ఇంటిలో లేదా ఫ్రెండ్స్తో ఉపయోగంలో పెడదాం. చదివి వదిలేస్తే ఉపయోగం లేదు. Hi friends, Namaste. I haven't been able to publish any video for a long time due to work pressure. Please forgive me. Friends, today let's learn about the very important topic in English, be. మీరు గమనించారా? ఈజ్, am, are, was, were, will be, been, being, to be. వీటిని ఉపయోగించకుండా మీరు ఎన్ని ఇంగ్లీష్ వాక్యాలు రాయగలరు? మరెంత ఇంగ్లీషు మాట్లాడగలరు? లేదు కదా. అసలు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నటువంటి తొలి రోజుల్లోనే రామా ఈజ్ ఏ గుడ్ బాయ్ ఈ వాక్యంతో ప్రారంభించాం, అవును కదా. ఆ రోజు ఈ ఈజ్ గురించి తెలియకపోయినా తర్వాత రోజుల్లో ఈ బి రూపాల యొక్క ఆవశ్యకతను తెలుసుకుని మన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఓకే, ఈరోజు మనం ఆ బి రూపాల గురించి లోతైన విశ్లేషణ చేద్దాం, సరేనా. వెర్బ్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ మెయిన్ వెర్బ్, అనదర్ వన్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, బి అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి. బి ఈజ్ లైక్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. బి అనేది హెల్పింగ్ వెర్బ్ గాను మరియు మెయిన్ వెర్బ్ గాను ఉపయోగపడుతుంది. మీరు గమనించారా? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బి, బీన్, బీయింగ్, టు బి ఇలా వివిధ రూపాలలో ఉంటుంది. V1, V2, V3, V4 and V5 refer to the 5 different verb forms. V1 is the base form of the verb. V2 is the simple past form. V3 is the past participle form. And V4 is the third person singular person form. Last one is V5. V5 is the present participle form. ఇప్పుడు ఈ రూపాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. నౌ లెట్ us see when, where and how these forms are used. ఓకే ఫ్రెండ్స్, లెసన్లోకి వెళ్లే ముందు ఒక విషయం గమనించండి. బి అనే పదానికి తెలుగు అర్థం సాధారణంగా ఉండు, ఉండటం, కావడం, అవడం ఇలా తీసుకుంటాం. అలాంటప్పుడు బి యొక్క అన్ని రూపాల్లోనూ అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బి, బీన్, బీయింగ్, టు బి ఇలా అన్ని రూపాల్లోనూ ఈ ఉండు అనే అర్థం అంతర్లీనంగా ఉన్నట్లే కదా. అందుకే బి రూపాలు మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మన మనస్సులో మెదలాల్సినటువంటి అర్థం ఉండుట. ఈ ఉండుట అనే భావాన్ని వాక్యాలలో సందర్భాన్ని బట్టి రకరకాలుగా అన్వయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క బి రూపాన్ని తీసుకుని ఆ వాక్యంలో ఉండు అనేటటువంటి అర్థం ఎలా దాగి ఉందో వివరంగా చూశాక అసలు లెసన్లోకి వెళదాం. ఓకే, ఆమె ఇంటిలో ఉన్నది. షీ ఈజ్ ఎట్ హోమ్. నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను. ఐఎమ్ ఏ టీచర్. సహజంగా ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ఉపాధ్యాయుడను అని డైరెక్ట్ మీనింగ్. కానీ దాని అంతర్లీనంగా ఉండే అర్థం ఏంటి? యామ్ ఉండటం వల్ల నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను ఇలా అన్నమాట. అలాగే వారు తోటలో ఉన్నారు. దే ఆర్ ఇన్ ది గార్డెన్. అతను నిన్న స్టేషన్లో ఉన్నాడు. హీ వాజ్ అట్ ద స్టేషన్ ఎస్టర్డే. మనము ఫలితంతో సంతృప్తిగా ఉన్నాము. వి వర్ హ్యాపీ విత్ ద రిజల్ట్. నేను సాయంత్రం 5 గంటలకు అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ ఎట్ 5 PM. ఆమె
గొప్ప గాయకురాలిగా ఉంటుంది. షీ విల్ బీ ఏ గ్రేట్ సింగర్. నేను హైదరాబాదుకు వెళ్ళి వచ్చాను. వెళ్ళి ఇక్కడ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. ఆమె 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా ఉన్నది. షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ 10 years. పని చేయబడుతూ ఉంది అంటే స్థితి కొనసాగుతోంది అని అర్థం. ద వర్క్ ఈజ్ బీయింగ్ డన్. అతను శిక్ష పొందుతున్నాడు. హీఈస్ బీయింగ్ పనిష్డ్. నేను రచయితగా ఉండాలని లేదా కావాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ఏ రైటర్. నిజాయితీగా ఉండటం ముఖ్యం. ఇట్స్ ఇంపార్టెంట్ టు బి హానెస్ట్. ఫ్రెండ్స్, ఈ విధంగా బీతో ఉన్న ప్రతి వాక్య నిర్మాణంలోనూ ఉండు అనేటటువంటి భావం అంతర్లీనంగా ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని మనం గమనించాలి. సరేనా? ఇప్పుడు అసలు లెసన్లోకి వెళదాం. ఫ్రెండ్స్, ఈజ్, యామ్, ఆర్ అనేవి మొత్తంగా ప్రజెంట్ టెన్స్లోనే ఉపయోగపడతాయి. ఈజ్ అనేది సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు ఉపయోగిస్తాం. అసలు సబ్జెక్ట్స్ అనేవి ఎన్నున్నాయి? అవి కేవలం 7 మాత్రమే. ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, గుర్తుకు తెచ్చుకోండి. మనం మాట్లాడటం ప్రారంభిస్తే నా గురించి అంటే ఐ గురించి, లేదా మన గురించి అంటే వి గురించి, అతనికి అంటే హీకి, లేదా ఆమెకు అంటే షీకి చెప్తాం. ఇంతేనా? చిన్న చిన్న వస్తువులు, ప్రాణులు అంటే ఇట్ గురించి వారితో అంటే ఎవరితో, దేతో చర్చిస్తాం. లేకుంటే నీ గురించి అంటే యు గురించి, లేదా మీ గురించి, మీ అన్న యూనే కాబట్టి యు గురించి ప్రశ్నలు అడుగుతాం. మీ పేరేంటి, నీ పేరేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా అన్నమాట. లేదా కిరణ్, సీత మొదలగు వారి గురించి గుసగుసలాడతాం. సీత చాలా మంచిది, కిరణ్ ఇంకా మంచివాడు, కిరణ్ చక్కగా చదువుకుంటాడు, సీత అందంగా ఉంటుంది, ఇలా అన్నమాట. అంటే ప్రపంచంలో ఎవరు మాట్లాడినా ఈ 7 లేదా 8 సబ్జెక్ట్స్ గురించే కదా. కనుక ఈ సబ్జెక్ట్స్తో చిన్న చిన్న వాక్యాలు తయారు చేసుకుని వాటిని ఇంటిలో లేదా ఫ్రెండ్స్తో ఉపయోగంలో పెడదాం. చదివి వదిలేస్తే ఉపయోగం లేదు. వాటిని మనం నిత్య జీవితంలో ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్ వీటి గురించి ఉదాహరణ సహితంగా చూద్దాం. ఈజ్ గురించి ఆల్రెడీ చూసాం. ఈజ్ అనేది సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ టీచర్. ఆమె ఒక ఉపాధ్యాయురాలు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకము మేజాపై ఉన్నది. అలాగే యామ్ గమనించినట్లయితే యామ్ అనేది ఐతో మాత్రమే ఉపయోగిస్తారు. ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, నేను పుస్తకం చదువుతున్నాను. ఇక మిగిలింది ఆర్. ఆర్ అనేది సబ్జెక్టు బహువచనం అయినప్పుడు ఉపయోగిస్తాం. కానీ ఒక ఎగ్జాంప్షన్ ఉంది. యు అనేది ఏకవచనంగా వాడినా లేదా బహువచనంగా వాడినా ఆర్నే ఉపయోగిస్తారు. మా స్టూడెంట్ ఒకరు అడిగారు, అలా ఎందుకు సార్ యూని సింగులర్గా తీసుకున్నప్పుడు యు ఈజ్ అని ఎందుకు అనకూడదు అని. అది వారి సంప్రదాయం. బ్యూటీ బట్ అవుతుంది కదా అని బ్యూటీ పుట్టుని మనం పట్ అనలేం కదా. అలాగే బ్యూటీ పుట్ అవుతుంది కదా అని బ్యూటీని బొట్టు అనలేం కదా. ఏ భాషా సంప్రదాయం వారిదే. అయినా అడిగావు కాబట్టి చెప్తాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, అప్పుడు నీవు ఏమంటావు? మీరు కూర్చోండి అంటావా, లేక నీవు కూర్చోండి అంటావా అని అన్నప్పుడు ఆ పిల్లాడు మీరు కూర్చోండి సార్ అని అంటాను అన్నాడు. అలాగే కాఫీ కానీ టీ కానీ తాగుతారా అని అడగాల్సి వచ్చినప్పుడు మీరు కాఫీ త్రాగుతారా అంటావా, లేక నీవు కాఫీ త్రాగుతావా అంటావా అని అడిగినప్పుడు మీరు కాఫీ త్రాగుతారా లేక టీ త్రాగుతారా అని అడుగుతాను సార్ అన్నాడు. మరి నేను వచ్చింది ఒక్కనే కదా, మరి సింగులర్ నీవు అనకుండా మీరు అని ఎందుకన్నావు? ఎస్, అది మన సంప్రదాయం. అలాగే వారు కూడా యు అనేది సింగులర్ అయినా, ప్లూరల్ అయినా,
ఆర్ అనేటటువంటి బి ఫామ్ను వాడటమే ఒక సంప్రదాయంగా వస్తుంది. ఓకే, సరే, ఆర్తో ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే ఆర్ స్టూడెంట్స్, వారు విద్యార్థులు. యు ఆర్ ఎ స్టూడెంట్, నీవు ఒక విద్యార్థివి. ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైందా? డిడ్ యు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్? నెక్స్ట్ we will also talk about was and were. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బి రూపాలైన was, were గురించి చూద్దాం. was, were అనే వాటిని మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం, అంటే గడిచిన కాలంలో, భూతకాలంలో ఉపయోగిస్తాం. was అనేది సబ్జెక్టు ఏకవచనం అయినప్పుడు, were అనేది సబ్జెక్టు బహువచనం అయినప్పుడు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణ వాక్యాలు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. హీ వాజ్ ఏ డాక్టర్, అతను డాక్టర్ అయి ఉండెను. ఈ ప్రయోగాన్ని మీరు కాస్త నిశితంగా పరిశీలించాలి. హీ వాజ్ ఏ డాక్టర్ అంటే గతంలో అతను డాక్టరు, ప్రస్తుతం డాక్టర్ కాదు అని అర్థం. అదేంటి సార్, గతంలో డాక్టర్ అయితే ఇప్పుడు డాక్టర్ కాకుండా పోతాడా అని మీరు అడగొద్దు. ఇక్కడ వితండవాదాలకు లేక మనోభావాలకు సంబంధం లేదు. జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుందాం అంతే. హీ వాజ్ ఎ డాక్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఎక్స్టెన్షన్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎ డాక్టర్ బట్ నౌ హీ ఈజ్ రిటైర్డ్. అతను గతంలో డాక్టర్ కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాడు, డాక్టర్ వృత్తి నేను చేయను అని చెప్పేసి ఖాళీగా ఉన్నాడు. అలాగే మరో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ ఎ డాక్టర్ బట్ నౌ హీ ఈజ్ ఎ టీచర్. అతను గతంలో డాక్టర్ కానీ ఆ వృత్తి పట్ల కొంత బోర్ ఫీల్ అయ్యి ఇప్పుడు అతను 10 మంది విద్యార్థులకు పాఠాలు చెప్తూ టీచర్గా అవతారం ఎత్తాడు. హీ వాజ్ ఎ డాక్టర్ బట్ నౌ హీ ఈజ్ ఎ టీచర్. హీ వాజ్ ఎ డాక్టర్ బట్ నౌ హీ ఈజ్ నాట్ వర్కింగ్. అతను గతంలో డాక్టర్ కానీ ఇప్పుడు పని చేయటం లేదు. లేదు సార్, నేను ఇప్పుడు డాక్టర్ అనేటటువంటి భావం వచ్చేలా మాట్లాడాలి అంటే, ప్రస్తుతం అతను డాక్టర్ అని చెప్పాలి అంటే హీ ఈజ్ ఎ డాక్టర్ అనాల్సిందే. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థమైందా? ఏమర్థమైంది? హీ వాజ్ ఎ డాక్టర్ అని అనకూడదు. అంటే ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో కూడా వివరిస్తూ దానికి ఎక్స్టెన్షన్ చెప్పాలి. ఎలా? హీ వాజ్ ఎ డాక్టర్ బట్ నౌ హీ ఈజ్ ఎ యాక్టర్. అర్థమైందా? వజ్ గురించి మరో ఉదాహరణ చూద్దాం. వర్ సంగతి చూద్దాం. యు వర్ లేట్, నీవు ఆలస్యంగా వచ్చావు లేదా మీరు ఆలస్యంగా వచ్చారు. ఇక్కడ యు ఉన్నప్పుడు అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా అక్కడ ప్రజెంట్ టెన్స్లో ఆర్ ఎలా వాడామో ఇక్కడ పాస్ట్ టెన్స్లో వర్ అలా వాడాలి. రెండింటికి ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఓకే, యు వర్ లేట్ అంటే నీవు ఆలస్యంగా వచ్చావు లేదా మీరు ఆలస్యంగా వచ్చారు. దే వర్ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతుండిరి. ఇప్పుడు నిన్న లేదా మొన్న. ఎస్టర్డే దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్, నిన్న ఈ సమయానికి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ టుమారోస్ వీడియో let us learn about the remaining forms of be. These are very important in the English world. Also, if you expect any changes in my teaching style, please let me know. Don't forget to subscribe to our channel, like it and share it. Friends, goodbye for now. Thank you.